శ్రీ గురుచరిత్ర అధ్యాయం 42. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీ యాత్రా విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానసయాత్ర, పంచక్రోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందు మాధవ, ఢుంఢీ వినాయక, దండపాణి, కాలభైరవ, గుహకాశి, మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమయ్యి ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడయి, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహము లేదు. తనను నేను ఆరాధించుకున్న ఆయన ప్రసన్నుడవడము గురుకృప వల్లనే కదా. లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకొని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథలింగములో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయనా, నీ గురుభక్తికి మెచ్చాను. నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. త్వష్ట సంతోషించి తన గురువు, గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు. గురుభక్తునికి 3 మూర్తులు వసులవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు. శ్రీగురుడు గురుసేవ ప్రాశస్తం చెప్పడమయ్యేసరికి సూర్యోదయమైంది. సాయందేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద పార్వస్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరీ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు, మీ నిజతత్వము తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాచింతమయ్యి కంఠం గద్గదమైంది. అతడిలా శ్రీగురుని స్తుతించాడు. మొదట అద్వాయులుగా ఉండి సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. సంసార సాగరములో మునిగియున్న భక్తులను తరింపచేయడానికి అవతరించి చతుర్థాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. 4. స్వామి, మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గ్రుడ్డివారికి దృష్టి, గ్రొడ్రాలికి సంతానం, ఎండుకట్టెకు ప్రాణం, విధవరాలికి సౌభాగ్యము, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. 5. పాపాన్ని, దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి,
మీ పాదపద్మాలకు నమస్కారములు. 6. ఓ గురుమూర్తి, మీ పాదపద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన ఓ గురుమూర్తి, మీ పాదపద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. 7. వేదాలకు కూడా మీ నామం మహాత్మ్యం అంతుపట్టనది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురు, నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరు ఈ విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ కలియుగములో భక్తులను ఉద్ధరించడానికి దండ కమండలు ధారి అయిన యతీశ్వరుని రూపములో అవతరించి భీమా అమరజా సంగమములో శ్రీ నృసింహ సరస్వతి అనే పేర నివసించిన శ్రీగురు, మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచములోని భక్తులందరినీ తరింపచెయ్యడానికి, యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గాణ్గాపుర క్షేత్రములో వెలిసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నిటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. 9. శ్రీ గురుస్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు. శ్రీగురుడు సంతోషించి, నాయనా నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశములో 21 తరాల వారికి కాశీయాత్ర ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో. కానీ అలా చెయ్యాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. కనుక నీ భార్యాబిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరములో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకొని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయిందేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి భార్యాబిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరారు. అతడు శ్రీగురిని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరములో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శనం మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు. కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతివాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరిచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడములో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలిట భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. సంసారములో తపిస్తున్న భక్తులకు అభిష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమయ్యి సత్పురుషుల నుద్ధరించడానికి దండ కమండలములు ధరించి యతి సార్వభౌముడుగా అవతరించిన ఓ నృసింహ సరస్వతి, నేడు నాకు మీ దర్శనమైంది. భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది. అట్టి మీ పాదదర్శనం నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపములో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడములో జాగు చెయ్యని దయాఘన నీకు జయము. ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపములో దర్శిస్తున్నాను.
ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ ప్లస్ సరస్వతి అను పేర సార్థక మొనరించిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని వాత్సల్యముతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయిందేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయిందేవుని పెద్ద కుమారుడైన నాగనాథును చూపిస్తూ ఆయన, సాయిందేవా, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. నీకింకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్ఛని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది. కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయిందేవునితో స్వామి, మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్లి స్నానము చేసి అశ్వత్థాన్ని పూజించుకొనిరా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతము చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వ నగరము వస్తున్నారు. శ్రీగురుడు సాయిందేవుని కూడా అనంతవ్రతము చేసుకోమని చెప్పారు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంతవ్రతము, నాకింక వేరొక వ్రతమెందుకు అన్నాడు. స్వామి, నాయనా, నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వము కౌడిన్యుడు అను ఋషి వ్రతము చేసుకొని అభిష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌడిన్యస గోత్రుడివే కనుక ఈ వ్రతమాచరించు అన్నారు. అప్పుడు సాయిందేవుడు, స్వామి, అలా అయితే ఆ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు వివరించారు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 40, 41, 42 అధ్యాయాల పారాయణ ఫలితము. రోగ నివారణ కొరకు, గురుభక్తి దృఢపడుట కొరకు. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.